నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఈ వారం ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీశకి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. గతంలో ప్రమోషన్స్ విషయంలో ఏమైనా ఆగినట్లుంటే అవి ఈ వారంలో మీకు పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలానే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు సంబంధించినటువంటి వారికి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయం కాదు. ఈ వారం మందంగా ఉంటుంది వ్యాపార విషయ లావాదేవీలలో. అలానే స్త్రీ మూలకంగా ఈ రాశి వారికి కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలను చేస్తారు. మొత్తం ఇది ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. సోదర సోదరీమణుల మధ్య కొద్దిపాటి స్వల్ప విభేదాలు, భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి, విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామం పారాయణం చేసుకున్నట్లయితే, రోజు పఠించినట్లయితే మంచిది. ఇంకా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏదైనా పరిహారాలు పాటించాలా? వృషభ రాశి. వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి స్థానం ఉన్నది. ఏదైతే మీరు కోరుకుంటారో, మీరు కోరుకున్నటువంటివి కొంత నెరవేరేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కుటుంబంలో కొద్దిపాటి స్వల్ప పరస్పర అంటే అపోహలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి అవకాశం ఇవ్వకండి. ఉన్నది ఉన్నట్లుగా యథార్థమైనటువంటి విషయాన్ని యథార్థంగా, నిజాన్ని నిక్కచ్చిగా మీరు మాట్లాడటం చేత ఆ అపోహల నుంచి తప్పించుకొని మీరు శత్రువులుగా ఇతరులకి మారకుండా ఉండేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అలానే వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకి విలువలు ఉంటాయి. సమాజంలో గౌరవం ఉంటుంది. నూతనంగా వస్తువులు కానివ్వండి, గృహోపకరణాలకు సంబంధించినటువంటివి, స్థలాలు కానివ్వండి, విక్రయం చేసేటటువంటి సూచనలు ఉన్నాయి. తప్పనిసరిగా చేస్తారు. ధనం లాభిస్తుంది. గతంలో మీకు నిలిచిపోయినటువంటి ధనం ఏదైనా ఉంటే ఆగిపోయినటువంటిది ఈ వారంలో మీకు ధనం కొంత చేకూరే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. శివాభిషేకం చేసుకోవటం కానీ, లేదా నిత్యము దేవాలయం దర్శనాన్ని గావించిన యెడల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి మిథున రాశి గురించి తెలియజేస్తారా? మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కొంచెం కొద్దిపాటి గడ్డు కాలం అని చెప్పాలి. మీకు అవమానము ఎదురయ్యేటటువంటివి, మీరు అనుకున్న పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉండేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఉన్నప్పటికీ కానీ ధనం వచ్చినా కానీ తృప్తి, సంతోషం అనేటటువంటిది ఉండదు ఈ రాశి వాళ్ళకి ఈ వారం.
కాబట్టి మీరు మితముగా మాట్లాడటం, అవసరం మేరకే మీరు స్పందించటం గనక చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సంతోషంతో కుటుంబంతో ఈ వారమంతా గడిపేటువంటి సూచనలుంటాయి. అదేవిధంగా తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. అయినా అది సంతోషమైనటువంటి కాలక్షేపంగా అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే అది ఉండాలి అంటే మితముగా మాట్లాడటం, మన మాట తీరులో మార్చుకోవటం చేతనే మాత్రమే ఆ సంతోషాన్ని పొందొచ్చు. లేదా ఇతరులకు మీరు శత్రువులయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి ఈ వారం ఉండబోయేటటువంటి ఫలితాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గాని, అష్టోత్తర చదవటం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించిన యెడల దర్శించుకొని ప్రదక్షిణలు గావించిన యెడల ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. అలానే ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ధనం వచ్చినట్లే వస్తుంది. అనుకున్న దానికంటే ధనం ఎక్కువగా వచ్చినప్పటికిని అవి మీరు రుణములు తీర్చటానికి, గతంలో చేసినటువంటి అప్పులు తీర్చటానికి, ఇతర ఖర్చు ఏదో విధంగా ఖర్చయిపోతూ ఉంటాయి. ధనము నిల్వ అనేటటువంటిది ఉండదు. కానీ గతం కంటే రాబడి చూసుకున్నట్లయితే ఎక్కువే. అయినప్పటికీ కానీ నిల్వ ఉండదు. గతంలో రాబడి తక్కువైనప్పటికీ కూడా నిల్వ ఉండేది. ఈ వారంలో అలా కాదు. కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవటం అనేది ఉత్తమం. అలానే ఆరోగ్యం పట్ల అంటే ముఖ్యంగా ఆహార నియమ అలవాట్లని జాగ్రత్తగా సమయానికి ఆహారాన్ని తీసుకోవటం అనేది ఉత్తమం. లేని యెడల మీకు ఆహార నియమాల విషయాలకు సంబంధించిన విషయాలు సరైనటువంటి పద్ధతులు పాటించకపోయినట్లయితే మీకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. శరీరం ఉష్ణంతో ఎక్కువగా ఉండే ఆ తత్వం కలిగి ఉంటుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆదిత్య హృదయం శ్లోకాన్ని పఠించటం గాని ఉదయం పూట, లేదా దత్త చరిత్ర, దత్తాత్రేయ శ్లోకాలు, స్తోత్రాన్ని గాని పఠించినా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి సింహ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి, ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అయినప్పటికీ వీరికి ధనము ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంచెం ఏదో అలా అని మేజర్ ప్రాబ్లమ్స్ కాదు, ఇబ్బందులు కాదు. కానీ ఆరోగ్యపరమైనటువంటి స్వల్ప ఇబ్బందులు కొంచెం మానసిక అశాంతికి గురి చేసే అవకాశాలున్నాయి. ఎముకలకు సంబంధించి, బోన్స్‌కు సంబంధించినటువంటి విషయాల్లో, లివర్‌కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కొంచెం బాధపడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ఆహారం పాటించటం, కొంచెం ధైర్యంగా ఉండటం, సమయానికి పాలన పాటించాలి. ఔషధ సేవ విషయంలో ఉన్నట్లయితే కొంచెం సత్ఫలితాలుంటాయి. చింతన మానేయాలి. వీరు ఏదో ఒకటి ఆలోచనలో నిత్యం ఉంటూ ఉంటారు. మీకు ఎన్ని ఉన్నా గాని అవన్నీ మర్చిపోయి ఆలోచనలు తగ్గించుకొని సంతోషంగా ఉండటానికి మీరు ధైర్యం కూడగట్టుకొని ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. మీకు శనికి తైలాభిషేకం చేయటం అనేది ఈ వారం మీకు మంచిది. అలానే శివాలయాలను మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి శివాలయాలను సందర్శించి నమస్కరించి ప్రదక్షిణ చేసినా కూడా మీరు సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి కన్యా రాశి గురించి తెలియజేస్తారా? కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటిది అయినప్పటికీ కొన్ని వ్యసనములకు మీరు గురి కావాల్సి వస్తుంది కొంతమంది. అయితే శని ప్రభావము చేత కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అవమానాలు పడేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తల అవసరం. ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం వహించటం కానీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ చేసిన యెడల మీకు అవమానాలు, ఇబ్బందులు తప్పవు.
ధనము మంచినీళ్ళ ప్రాయం వలె ఖర్చవుతూ ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానివ్వండి, దేవాలయాలు సందర్శించడం, ఆధ్యాత్మిక విశేషాల్లో పాలు పంచుకోవటం ఉత్తమం. అలా పాలు పంచుకోవడానికి మనసు అంగీకరించదు ఈ రాశి వారికి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దైవ దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చేసిన యెడల ఇటువంటి వాటి నుంచి కొంత తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు వృద్ధిలో కొంచెం తక్కువగా ఉంటారు. విద్య విషయంలో కొద్దిగా చురుకు తక్కువగా ఉంటారు. దైవ దర్శనాన్ని చేసుకున్నట్లయితే మంచిది. శనికి తైలాభిషేకం చేసుకున్నాం. మీకు కొంత మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అంటే దైవ దర్శనం అంటే దేవాలయాలను సందర్శించాలా గురుగారు? దేవాలయాలు శివాలయాన్ని సందర్శించడం. గ్రామంలో అయితే గ్రామంలో, పట్టణంలో అయితే మన వీధిలో ఉన్నటువంటిది గాని, పక్క వీధిలో ఉన్నటువంటి దగ్గరలో మనకు అందుబాటులో నిత్యము ఎక్కడిది దగ్గరలో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి సందర్శించి ప్రదక్షిణాలు స్వామివారిని ప్రదక్షిణం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే సరే. ప్రదోషకాలం చేస్తే మరీ మంచిది. ఒక వీళ్ళు కుదరని పక్షంలో ప్రదోషకాలము ఏ సమయంలో అయినా దేవాలయం తెరిచి ఉన్న సమయాల్లో ఏ సమయమైనా పర్వాలేదు. గురుగారు తదుపరి తులా రాశి గురించి. తులారాశి. ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారం కంటే ఈ వారం ఇంకా అనుకూలంగా ఉన్నది. పూర్వీకుల నుంచి స్థిర చరాస్తుల్లో లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు నెలకొంటాయి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ చిరకాలం నుంచి కలుసుకోవాలి అన్నటువంటి మీ మిత్రులను గాని, దూరపు బంధువుల్ని ఆకస్మికంగా కలుసుకుంటారు. వారితో పాలు పంచుకుంటారు సంతోషాన్ని. అలానే గృహోపకరణాలకు సంబంధించినటువంటివి, లగ్జరీకి సంబంధించినవి ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో. అలానే స్త్రీ మూలకంగా కొంత అవమానం పడేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారంలో. ఇవి మినహా మిగిలినవన్నీ చక్కగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు రాణింపు ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో అనుకూలం. ఒక ఈ రాశికి సంబంధించి ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం మందంగా సాగుతుంది. వ్యాపార లావాదేవీలు కొద్దిగా లాభాలు తగ్గుముఖం పడతాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంచెం ఈ వారంలో ఉన్నటువంటివి అదనంగా పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారంలో చేయాలనుకున్నవారు వాయిదా వేసుకోవటం అనేటటువంటి తదుపరి వారానికి మంచిది. అనుకూలమైనటువంటి మొత్తం మీదకి ఈ ఈ రాశికి సంబంధించినటువంటి వారు లక్ష్మీ పూజ కానివ్వండి, లేదా ప్రముఖ దేవాలయాల్లో కుంకుమార్చన గావించిన యెడల సత్ఫలితాలు ఇంకా పొందవచ్చు. గురుగారు తదుపరి వృశ్చిక రాశి గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు గాని, లేదా మనం నడిపేటప్పుడు గాని జాగ్రత్తలు అవసరం. లేనిలా స్వల్ప గాయాలయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలానే మీకు గతంలో రావాల్సినటువంటి ధనము ఈ వారం మీకు వచ్చేస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. ఒక స్త్రీ మూలకంగా మీకు ఆదాయం కానీ ఏదో ఒక రకమైనటువంటి లాభాన్ని మీరు పొందుతారు ఈ వారంలో తప్పనిసరిగా. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం కొంత అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. వీరు శివారాధన చేసిన, శివాలయ దర్శించిన మంచిది, శ్రేష్టం. గురుగారు తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి వ్యాపార భాగస్వామ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఈ రాశి భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం చేత సమస్యలు ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. వీరు ఆచితూచి మాట్లాడటం అనేది ఉత్తమం. లేని యెడల సమస్యని పెరిగిపోతూ ఉంటుంది. దాంతో వైరాలు ఏర్పడతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య విషయంలో కానివ్వండి, వ్యాపార లావాదేవీల విషయంలో కానివ్వండి,
తెగేంత వరకు లాగకుండా జాగ్రత్త వహించటం అనేది పెద్దల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు సత్ఫలితాలు పొందవచ్చు. లేని యెడల కొంత ఇబ్బందులకు తప్పనిసరిగా గురయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ధనాన్ని మాత్రం సంబంధం లేని విషయానికి, అవసరం లేనటువంటి ఉపయోగపడని వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. మీకు ఎంత ధనం వచ్చినా కానీ మీరు చేసే ఖర్చుకి ఒక అర్థం అంటూ ఉండదు. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చు చేసేటటువంటి దాన్ని ఆలోచన చేసి ఖర్చు చేయాలి. లేని యెడల ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కొంచెం కంట్రోల్‌లో ఉండాలి. బాగా అవసరం ఈ రాశి వాళ్ళకి. దత్తాత్రేయ శ్లోకం గాని, దత్త స్తోత్రం చదవటం, గురువుని ఆరాధించటం, గురువు అనుగ్రహాన్ని పొందాలి అంటే గురువుని సందర్శించటం, గురువు సలహాల మేరకు తల్లిదండ్రుల ఆశీస్సులతో, తల్లిదండ్రుల యొక్క సలహాలు, సంప్రదింపులతో వీళ్ళు ఏ పనులైనా ముందుకు వెళ్ళినట్టే అటువంటిది నివారించడానికి తప్పనిసరిగా అవకాశం. గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. భార్య మూలకంగా వీరికి అనుకూలం గోచరిస్తూ ఉన్నది. గురువుల నుంచి మంచి ఆశీస్సులు లభిస్తాయి వీరికి. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి ఏవైనా కొద్దిపాటి సమస్యలుంటే అవన్నీ కూడా పటాపంచలయ్యి చక్కగా ముందుకు సాగుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభాన్ని చేయటానికి ఇష్టపడతారు. మీ కార్యం తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. వ్యాపార లావాదేవీల్లో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. భాగస్వామి మధ్యలో చక్కగా మంచి బాండింగ్ ఉంటుంది. ఇద్దరి మధ్య ముందుకు వెళ్తారు. అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో వృద్ధి చెందుతుంది. సంతాన మూలకంగా కూడా ఉపయోగకరంగా గోచరిస్తూ ఉంది. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి దైవారాధన ఏమి అవసరం? ప్రత్యేకించి వీరికి దుర్గా సప్తశిలోకి పారాయణం చేసుకుంటే మంచిది. అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన మంచిది. గురుగారు, తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో కొద్దిగా చంచల స్వభావం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నిర్ణయాలను సడన్‌గా మార్చుకుంటారు. ఆకస్మికంగా వీటి వల్ల మీకు ధనము ఖర్చు అవ్వటమే కాకుండా మీ మాటకు విలువ లేకుండా పోతుంది. గతంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా గాని, ఈ వారంలో మీరు నిజాయితీ తప్పేవారనేటువంటి ముద్రను మీరు వేసుకునే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఎంత బలమైన కారణమైనా సరే, మీరు గతంలో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదే విధంగా ఉండటానికి ఈ వారంలో కూడా ప్రయత్నం చేయండి. మీ నడవకల్లో కొంత కొత్త మార్పులు తెచ్చుకోకండి. మీకు మీరుగా ఉండండి. సత్ఫలితాలు పొందదు. కోపం తగ్గించుకోండి. ప్రతిదానికి కూడా చిరాకు పడకండి. ఎదుటివారు చెప్పేటప్పుడు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. కానీ వారు చెప్పేలోపే మీరే మాట్లాడేస్తారు. దీనివల్ల మీకు సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి మీరు దుర్గా సప్తశిలోకి చదువుకోవటం శ్లోకాలు చదువుకోవటం కానివ్వండి, లేదా మీరు దుర్గా సప్తశిలోకి పారాయణాన్ని ఎవరి చేతన చేయించుకోవటం కానివ్వండి, చండీ పారాయణం చేయించుకోవటం వల్ల కూడా సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, చివరిగా మీన రాశి గురించి. మీనరాశి వారికి గతంలో చాలా కాలం నుంచి వీరికి వేధిస్తున్నటువంటి కొంతమందికి వయసు పైబడినటువంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి మాత్రం ఇది. వారికి మాత్రం కొంత ఉపశమనం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ వారంలో ఆరోగ్య సమస్యల నుంచి మాత్రం కొంత విముక్తి పొందుతారు. అదేవిధంగా భార్య మూలకంగా పురుషులకైతే, స్త్రీలకైతే గనక భర్తల మూలకంగా వీరికి లాభాలు ఉంటాయి. నూతన స్త్రీలు పరిచయం అవుతారు. కొత్తవారి పరిచయాలు ఏర్పడతాయి. కొత్తవారి పరిచయం వల్ల వీరు నూతనమైనటువంటి వ్యాపారంలో కానీ, నూతనంగా ప్రారంభించేటటువంటి దానికి ఆలోచనలు మీలో కలుగుతాయి. అవి సఫలీకృతం తప్పనిసరిగా అవుతాయి. గతం నుంచి కూడా పీడింపబడుతున్న శని ఇప్పుడు కొంచెం మీకు అనుకూలమైనటువంటి వాతావరణంలో గోచరిస్తూ ఉన్నది. శుక్రబలం చాలా చక్కగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. కొంచెం వీరికి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు పారాయణం చేసినట్లయితే ఇంకా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి దైవారాధన అంటే ఇవి చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. రైట్ గురుగారు, ఇవాళ ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.
చూశారు కదా, ఈ వారం రాశి ఫలాలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.